మేము రూపొందించడం జరిగింది. ఇది కేవలం ఒక ప్యాసివ్ లెర్నర్స్ కే కాదు, యాక్టివ్ గా సమాజంలో ఎంగేజ్ అయ్యే వారి కోసం ఆ పుస్తకం మన ప్రభుత్వం రూపొందించింది. రాజ్యాంగం అనేది భారతదేశాన్ని ఒక సోల్ లాంటిది. అందుకే ఆ పుస్తకంలో ఇన్స్పైరింగ్ టేల్స్ అంటే మహాత్మా గాంధీ గారి గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, నెహ్రూ గారి గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి, మౌలానా ఆజాద్ గారి గురించి, ఇట్లా అనేక మంది మహనీయుల గురించి కూడా మేము ఆ పుస్తకంలో రూపొందిస్తాం జరిగింది. నేను ఈ కార్యక్రమం రూపొందించిన తర్వాత మంగళగిరికి చెందిన కనక పుట్లమ్మ గారిని, ఎక్కడున్నావు తల్లి? మంగళగిరి శాసనసభ్యురాలు, అదిగో తల్లి అక్కడుంది. తల్లిని నేను ఇంట్లో పిలిపించుకుని ఈ మీటింగ్ వచ్చే ముందల నిన్న కలుస్తాం జరిగింది. వాళ్ళ కుటుంబం స్టోరీ అంటే నిజంగానే నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. వాళ్ళ తండ్రి పోలియోతో బాధపడుతూ తల్లిదండ్రులు పొద్దున 3:30కి లేసి ఏకంగా కూరగాయల కొనుగోలు చేసి ఆ కూరగాయలు అమ్మి ఇల్లుని చూసుకుంటే, ఇక్కడున్న చెల్లమ్మ, ఆమెకున్న చెల్లి ఇద్దరు వాళ్ళే రెడీ అయ్యి పొద్దున్న స్కూల్కి వెళ్ళి బాగా చదివి ఆమె ఈరోజు ఒక క్లాస్ టాపర్గా మన ముందర నిలబడుతుంది. ఇట్లా మీ అందరి సక్సెస్ లో తల్లిదండ్రుల కృషి చాలా ఉంది, వాళ్ళ కష్టం చాలా ఉంది. మొన్న చాగంటి కోటేశ్వరరావు గారితో నైతిక విలువలపైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో చాగంటి కోటేశ్వరరావు గారు మంచి మాట చెప్పారు. అది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు గుర్తు కూడా చేశారు. ఆ మాట ఏంటంటే, మనం తీసుకోబోయే నిర్ణయం ఒక్కసారి ఆలోచించి ఇది మన తల్లికి చెప్పగలుగుతామా చెప్పలేమా, చెప్పలేకపోతే ఆ నిర్ణయం మనం తీసుకోకూడదు, చెప్పగలితే ఆ నిర్ణయం తీసుకోవాలని చాలా సింపుల్ గా చెప్పారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరందరూ ప్రయోజకులుగా మారుతారు. భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటే 2047కి భారతదేశం ఒక డెవలప్డ్ దేశంగా తయారు చేయాలని మనందరికీ పిలిపించారు. ఇది కేవలం ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులతోనే సాధ్యం కాదు. ప్రజలందరం మనం భాగస్వామ్యం అవ్వాలి. మీరందరూ